వేదిక మీద ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులకు, పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మీరు నన్ను ఆశీర్వదించారు, అది నన్ను నమ్మొచ్చు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం కావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఈసారి వ్యాపార వర్గాలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం, ఈ రాష్ట్రంలో భారీ విజయం సాధించిన దాంట్లో ఆర్యవైశ్యుల పాత్ర కీలకంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు మన వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు, నేను కూడా నా చిన్నతనంలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను కూడా నాకు చేతైన వ్యాపారాలు చేసి ఈరోజు మీ అందరి వాడిగా ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వ్యాపారం అంటే సమస్యలు లేకుండా ఏ వ్యాపారం రాదు, ఆదాయం రావాలంటే కష్టం, దాంతోపాటు సమస్యలు ఉంటాయి, వీటన్నిటినీ ఫేస్ చేస్తేనే వ్యాపారస్తుడు అవుతాడు. నేను చెబుతా ఉన్నా, ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో అభివృద్ధి ఇంతకుముందు నాయకుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంలో ఈరోజు మన టౌన్లో అన్ని బ్రహ్మాండంగా ఫైనాన్షియల్గా స్ట్రెంత్ ఎక్కడికి పోయినా హైదరాబాద్లో కందుకూరు అంటే పొద్దుటూరు కందుకూరు గుర్తు చేస్తారు. ఫైనాన్స్ పరంగా, ఆర్థిక పరంగా, తెలివి పరంగా మనల్ని బ్రహ్మాండంగా చూస్తారు రాష్ట్రంలో, హైదరాబాద్లో కానీ బెంగళూరులో. కానీ అభివృద్ధి పరంలో చూస్తే కందుకూరులో ఇంత పెద్ద వ్యాపారస్తులు ఉన్నారని చెప్పి వాళ్ళే మన పట్టణానికి వచ్చినప్పుడు టౌన్ చూసి ఎగతాళి చేసే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి ఈ నియోజకవర్గానికి మనకి ఈ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు, మీ అందరిలో మీకు కూడా చాలా సుపరిచితుడు. నేను నిద్రలేసి ఆయన దగ్గరికి పోయినప్పుడల్లా మా మున్సిపాలిటీని బాగు చేయాలి సార్ అని చెప్పి ప్రతి సందర్భంలో ఆయన గుర్తు చేస్తూ ఉంటా. మీరు కూడా నాకు చేదోడు వాదోడుగా మంత్రి గారితో పని ఉన్నప్పుడు పోయినప్పుడల్లా కూడా మా మున్సిపాలిటీని బాగు చేయాలి సార్ అని చెప్పి మీరు కూడా తప్పనిసరిగా ఆయనతో చర్చలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా బాధ్యత అప్పగిస్తూ, మీరందరూ కూడా చెబుతా ఉన్నారు, గత 5 సంవత్సరాల ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన ఇందాక సోదరుడు వెంకటేశ్వర చెప్పాడు. అలాగే అనేక మంది మీద దాడులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మనం ఉండలేమనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో మంచి నాయకత్వం, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్ట నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించారు. ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, 40 రోజుల ప్రభుత్వ పరిపాలనలో ఈ మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్లో మీరందరూ కూడా చూశారు, ఈవీఎంలు పగలగొడతా ఉంటే అటువంటి నాయకుడిని పరామర్శించడానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేయడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇంకా కూడా 11 సీట్లకి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెడితే కూడా ఇంకా కూడా ఆయన ఆలోచన విధానం మారకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని, ఇంకా ఈ రాష్ట్ర డెవలప్మెంట్కి ఎవరన్నా కొత్త కంపెనీలు వచ్చే పరిస్థితి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి, అటువంటి నాయకత్వాన్ని మనం ఈ రాష్ట్రాన్ని నుంచి పారదోలాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పారదోలారు. ఇక రాబోయే ఎలక్షన్లో ఎప్పుడు కూడా జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతా ఉన్నా. సోదరులారా, సెక్యూరిటీ విషయం మీరందరూ కూడా ఇందాక సోదరుడు శ్రీనివాస్ చెప్పాడు, అద్దం లాంటి వాళ్ళం మేమని చెప్పి నేను ఒకటే చెబుతా ఉన్నా, కనిగిరి రోడ్లో ఆ సోదరుడు గత ప్రభుత్వంలో